వెల్కమ్ టు కైటివ్ మీడియా. కేసీఆర్ అంటే ఒక చరిత్ర, ఒక పోరాట యోధుడు. ఆయన చేసిన పోరాటానికి మెచ్చిన జనం తెలంగాణలో ఒకటి కాదు, ఏకంగా 2 సార్లు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. ఫస్ట్ టర్మ్ లో తనదైన పాలన, నిర్ణయాలు, సంక్షేమంతో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్న గులాబీ బాస్ 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ప్రజలు మరోసారి అఖండ మెజారిటీతో బీఆర్ఎస్ కి అధికారం కట్టబెట్టారు. ఇలా కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడితే కేసీఆర్ కళ్ళు మాత్రం భూమి మీద లేవని పలువురు సొంత పార్టీ నేతలే బహిరంగంగానే విమర్శించారు. 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపతిగా ఓ వెలిగిన కేసీఆర్ ప్రస్తుతం అధికారం కోల్పోయి జీరో అయ్యారని, కుటుంబ పంచాయతీలతో సతమతం అవుతూ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని టాక్ వినిపిస్తోంది. ప్రతిపక్ష నేత అనే హోదాలో ఉన్న దానికి ఆయన సరైన న్యాయం చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రజా సమస్యలపై ప్రశ్నించకుండా ఫామ్ హౌస్ కే పరిమితం కావడం ఏంటని సొంత నేతలు సైతం ఆయన తీరుపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. కాలం ఎంతటి బారినైనా కింద పడేస్తుంది. అందుకే ఆకాశంలో కాదు నేల మీదే నడవాలనే సామెత కేసీఆర్ కు సరిగ్గా సరిపోతుందని అధికార పార్టీ నేతలు, బీఆర్ఎస్ పార్టీని విడిన ఉద్యమకారులు, విజయశాంతి లాంటి వారు పేర్కొంటున్నారు. ఇక ఇదే అదునుగా భావించిన కాంగ్రెస్ కేసీఆర్ ని మరోసారి చావు దెబ్బ కొట్టేందుకు ప్లాన్ చేస్తుందట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం నామమాత్ర ప్రభావం కూడా చూపలేకపోయింది. అస్తం పార్టీ తెలంగాణలో అధికారం సొంతం చేసుకున్న గ్రేటర్ పై పట్టు సాధించలేదు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గ్రేటర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సైలెంట్ గా ఆపరేషన్ హస్తం మొదలు పెట్టారు. బలమైన కేడర్ ఉన్న లీడర్లను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు మర్యాదపూర్వక భేటీలు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీఎంను కలిసే గ్రేటర్ నేతల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోందట. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మందిని తమ పార్టీలోకి లాగేసుకున్నారు. అప్పట్లో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లకు వెళ్లిన వారిని గ్రేటర్ పరిధిలో ఎంత వీలైతే అంతమంది బీఆర్ఎస్ నేతలు హస్తం గుట్టుకు చేర్చుకోవాలన్నది సీఎం రేవంత్ ఆలోచన. త్వరలోనే మరిన్ని చేరికలు ఉండొచ్చని గాంధీ భవన వర్గాల టాక్. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ పై పట్టు చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లో గుర్తింపు దక్కని బలమైన నేతలను ఆకర్షిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలోనే సబితా తలసాని, సుధీర్ రెడ్డి సహా మరికొందరు సీనియర్స్ హస్తం గుట్టుకు చేరే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఇక కాంగ్రెస్ పై యుద్ధం చేయలేరనే ఆ సదరు నేతలు భావిస్తున్నారా? అందుకే సైలెంట్ గా కారు దిగేందుకు సిద్ధమయ్యారా? ఈ వార్తల్లో నిజమెంత అబద్ధమెంత అనేది తెలియాల్సి ఉంది. ఈ ముగ్గురి నేతలకు చాలా కాలంగా రేవంత్ తో అత్యంత సాన్నిహిత్యం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరతారా అనే చర్చలు మాత్రం సాగుతూనే ఉన్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.